ట్రూత్ నేను పవన్. ఇక జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న వాళ్ళ నాయన అధికారంలో ఉన్న పూర్తిగా రాష్ట్ర సహజ సంపదను, విద్యార్థుల భవిష్యత్తును, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాధనాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం కాదు, సొంతానికే వాడుకోవడం, కొల్లగొట్టడం, ఇవన్నీ కూడా జరిగాయనే మాటలు ఇప్పుడు మనకు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనం చూస్తూ ఉన్నాం ఏ విధంగా సహజ సంపద, ఈ సున్నపురాయి గనులు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ కంపెనీకి, ఆ భారతీ సిమెంట్స్కి ఏ విధంగా లీజులు కట్టబెట్టుకున్నారో వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా మొత్తం వాళ్ళ నాన్న అధికారం ఉన్న దగ్గర నుంచి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నిటినీ కూడా కొల్లగొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేందుకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇటు యువతకు సంబంధించి కూడా వాళ్ళ శ్రమను దోపిడీ చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. ఉన్నత చదువులు చదువుకున్నటువంటి వాళ్ళకు కూడా ఈ వాలంటీర్ల పేరు మీద 5,000 రూపాయలు జీతం ఇచ్చి వాళ్ళ శ్రమను కూడా దోపిడీ చేశారు. ఇటు రాష్ట్ర సంపద, అదేవిధంగా ఈ ఖనిజాలు, ఇవన్నీ కూడా కాదు, ఈ గనులు ఇవే కాదు, యువత జీవితాన్ని కూడా ఆయన దోపిడీ చేశారనే చర్చ జరుగుతోంది. ఇంకా అందులో కూడా 5,000కి ఇంకో 2,000 కలిపించి ఆ 2,000 ఏదైతే ఆ రోత పత్రిక ఉందో దాన్ని కొనుక్కోవడానికి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇంకో 5,000కి ఇంకో 200 కలిపి ఆ 200 ఇచ్చేసి ఆ పేపర్ కొనుక్కోవాలని చెప్పేసి మళ్ళీ ఆంక్షలు వాళ్ళకి. ఈ విధంగా చేసినటువంటి పరిస్థితి చూస్తే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీ రెడ్డి డైరెక్టర్గా ఉన్నటువంటి భారతీ సిమెంట్కు గనుల శాఖ ప్రస్తుతం నోటీసులు అయితే జారీ చేసింది. ఆ సంస్థకు కడప జిల్లా ఎర్రగుంట్ల, కమలాపురం మండలాల్లో చట్ట విరుద్ధంగా కేటాయించినటువంటి సున్నపు రాయి భూముల మైనింగ్ లీజులను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో చాలా క్లియర్గా పేర్కొంది. ఇక భారతీ సిమెంట్స్ కంపెనీ ప్రధాన కార్యాలయానికి పోస్టు ద్వారా ఈ నోటీసులు కూడా పంపించింది. నోటీసులు అందిన 15 రోజుల్లోగా లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలంటూ కూడా ఆదేశించింది. అట్లాగే అదానీ నియంత్రణలో ఉన్నటువంటి అసోసియేటెడ్ సిమెంట్ కంపెనీకు, రామ్కో సిమెంట్కు కూడా ఈ నోటీసులు వెళ్ళాయి. 2023-24లలో అప్పటి జగన్ సర్కార్ ఈ 3 కంపెనీలకు వేరువేరుగా సున్నపురాయి నిల్వలున్నటువంటి భూములను కేంద్ర గనులు, ఖనిజాల అభివృద్ధి నియంత్రణ చట్టం 1957 MMDR యాక్ట్ ప్రకారం, నిబంధనల ప్రకారం మార్గదర్శకాలకు విరుద్ధంగా వేలంలో కాకుండా లీజులు కేటాయిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇందులో భారతీ సిమెంట్స్ ఇచ్చినటువంటి లీజులు MMDR యాక్ట్ ఉల్లంఘించడమే కాదు, 2023 సెప్టెంబర్లో రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను ఉల్లంఘించి న్యాయ సలహా పేరిట భారీ డ్రామా కూడా నడిపిన లీజులను నిర్ధారిస్తూ కాలపరిమితిని 50 ఏళ్లుగా ఇచ్చుకున్నారు. ఈ విధంగా గనులను సంబంధించి కూడా కొల్లగొట్టే ప్రయత్నం. అట్లాగే హైకోర్టులో కూడా దీనికి సంబంధించి వాళ్ళకు చుక్కెదురైనటువంటి పరిస్థితి కనిపించింది. భారతీ సిమెంట్ హైకోర్టులో 2021లో దాఖలు చేసినటువంటి కేసులో అనుకూల తీర్పు రాలేదు. కేవలం ఆ కంపెనీ వాదనలు విని చట్టం మేరకు చర్యలు తీసుకోవాలని 2023 సెప్టెంబర్ 21న హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. అయినప్పటికీ ఎలాగైనా దొడ్డిదారిన లీజు పునరుద్ధరణ ఉత్తర్వులు ఇవ్వాలని గట్టి ప్రయత్నమే చేశారు జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్. ఇక హైకోర్టు తీర్పుపై ఓ మాజీ న్యాయమూర్తి నుంచి సలహాలు తీసుకుని లీజులు పునరుద్ధరించుకోవచ్చని సలహా కూడా తీసుకున్నారు వీళ్ళంతా. ఇక దాన్ని నాటి ఏజీతో కూడా సర్టిఫై చేయించారు. ఇట్లాంటివే చేస్తుంటారు వీళ్ళంతా. ఇక జగన్ వచ్చాక, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత, పూర్తిగా జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక భారతీ సిమెంట్కు మేలు చేయడం మొదలుపెట్టారు. తొలుత తమకు లీజులు కొనసాగించాలని కేంద్ర గనుల శాఖ వద్ద రివిజన్ అప్లికేషన్ వేయగా దాన్ని కేంద్రం తిరస్కరించింది. సవరణ చట్టం ప్రకారం కొత్తగా దరఖాస్తు చేసుకుని వేలంలో లీజులు దక్కించుకోవాల్సిందే అంటూ చాలా క్లియర్గా స్పష్టం చేసింది. దీంతో చేసేదేం లేక కంపెనీ 2021లో హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును కోర్టు సుదీర్ఘకాలం పెండింగ్లో ఉంచింది. దీంతో జగన్ సర్కార్ నాటి గనుల శాఖ డైరెక్టర్తో ఓ లేఖ రాయించారు. భారతీ సిమెంట్ కేసు హైకోర్టులో పెండింగ్లో ఉంది, ఇప్పట్లోగా అయ్యేలా లేదు, అది ఇప్పట్లో తేలే విషయం కాదు. కాబట్టి ఆ కంపెనీకి MMDR చట్టం ప్రకారం 244 ఎకరాల్లో ఉన్న సున్నపురాయి నిల్వలపై 50 ఏళ్ల లీజులు ఇవ్వాల్సింది అంటూ కూడా లేఖలో సారాంశం లేఖ రాశారు. మరోవైపు హైకోర్టు ఇచ్చే ఆదేశాలకు లోబడి తుది నిర్ణయం తీసుకుందామని
ఇప్పటికైతే భారతీయ సిమెంట్కు 50 ఏళ్ల లీజులు ఇస్తున్నట్లుగా 2022 సెప్టెంబర్ 8న గనుల శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఆ జీవో 63ను అప్పట్లో చీకట్లో ఉంచారు వీళ్ళంతా. ఎందుకంటే చీకటి జీవోలు, అర్ధరాత్రి జీవోలు విడుదల చేయడం, లేదంటే జీవోలు వెబ్సైట్లో పెట్టకపోవడం, ఇదంతా వెన్నతో పెట్టిన విద్య. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు సంబంధిత అధికారులకు కావచ్చు, ఆ ప్రభుత్వానికి పూర్తిగా దాన్ని వెలుగులోకి రానివ్వలేదు దీన్ని కూడా. సో ఇట్లా రాష్ట్రంలో ఉన్న సహజ సంపదను ఇష్టానుసారంగా కొల్లగొట్టి రాష్ట్రాన్ని 5 ఏళ్లు పరిపాలించినటువంటి వీళ్ళు ఒక దాదాపుగా 15-20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి చాలా కత్తి మీద సామవుతోంది. ఇప్పుడు ప్రస్తుతం జీతాలు ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి. ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చేసినటువంటి అప్పులు కావచ్చు, లేదంటే తెచ్చినటువంటి బటన్లు నొక్కడం ఎక్కడికి పోయాయో తెలియదు. సో నిజంగా అప్పు తెస్తే దాన్ని ఎక్కడైనా కానీ దాన్ని ఏదో రూపంలో కనబడాలి.